మలేరియా నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మలేరియా నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా గవర్నర్ ఐపీడీసీ దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి వనం శ్రీనివాసరావు, ఎల్ఎంఎస్ క్లబ్ అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు, సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రాజా ట్యాంక్ వద్ద ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా శ్రీ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ ఐపీడీసీ దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి వనం శ్రీనివాసరావు, ఎల్ఎంఎస్ క్లబ్ అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు, సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ శ్రీనివాసరావు మాట్లాడారు. ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమతెరలను వాడాలని సూచించారు. ఎవరైనా జ్వరపీడితులుగా ఉంటే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పెంకె గోవిందరాజులు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ పెంకె శివకుమార్, డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, డిస్ట్రిక్ట్ మన్యం దుర్గా సుభద్ర, క్లబ్ పద్మారావు వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాస్, మేం సైతం మీకోసం ప్రెసిడెంట్ ఎంవివి గణేష్ తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్న మలేరియా గురించి ఈరోజు మనం మలేరియా గురించి అందరికీ కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటాం. ఎనాఫిలిస్ అనే దోమ వల్ల ఇది వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువగా వర్షాకాలంలో ఈ వ్యాధి, ఎందుకంటే నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఈ దోమ కుట్టడం వల్ల ఆ ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే ఇటువంటి వర్షాకాలంలో మనం ఈ నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒకవేళ నిల్వలు ఎక్కడన్నా ఉండే పరిస్థితుల్లో ఉన్నా కూడా దానికి సంబంధించిన క్రిమికారక మందులు కొంచెం మనం స్ప్రే చేసుకోవడం కానీ, కొన్ని ఎక్కువ చెరువుల్లాగా ఇలాంటి ప్రదేశాల్లో గంబూజియా చేపలను ఉంటాయి, వాటిని మనం చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలను పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మన మేజర్స్ అన్నీ కూడా మనం వీటిలన్నిటిని కూడా పాటిస్తే మనకి మలేరియాని అంతం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మలేరియా మీద అవగాహన కల్పించుకోవాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మరి అధ్యక్షులైన తెలగాని వీరభద్ర గారు, అలాగే దీనికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ పెంకె గోవిందరాజులు గారు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ శివకుమార్, అలాగే డిస్ట్రిక్ట్ పిఆర్ఓ సుభద్ర గారు, పద్మారాం క్లబ్ సెక్రటరీ ప్రసాద్, అలాగే పద్మారాం వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాసు, అలాగే కిరణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీని మీద చాలా అవగాహన కల్పించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు పద్మారాం క్లబ్ వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి వీళ్ళని